మల్లీని బయటకు తీసుకొని వచ్చి గౌతమ్ అయితే అటు ఇటు నడిపిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ అయితే మల్లీని చూసి చాలా సంతోషిస్తూ ఉంటాడు. అది చూసిన మల్లీ అయితే ఏంటండి ఎంత సంతోషంగా ఉన్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే నీకు ఎలా ఉందో నాకు తెలియదు కానీ నాకు చాలా సంతోషంగా ఉంది. నిన్ను మన బిడ్డని చూస్తూ ఉంటే నాకు అలా చూస్తూ ఉండిపోవాలని ఉంది మళ్ళీ. నీకు ఎలా ఉంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మల్లీ అయితే ఎలా సంతోషంగా ఉంటుందండి, ఇలా బంధించేసి నన్ను ఉండమంటే నేను ఎలా ఉండగలను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే అవునా, ప్రతి ఆడదానికి భర్త బిడ్డ ఉంటే చాలు కదా, తనకే అదే లోకం కదా, నీకేమో సంతోషంగా లేదంటున్నావేంటి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మళ్ళీ అయితే ఇలా బంధించేసి సంతోషంగా ఉండమంటే ఎలా ఉండగలను అండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఇది కొన్ని రోజులు మాత్రమే, ఇది చూడు మన బిడ్డ కూడా పెరిగిపోతుంది, మన బిడ్డ బయటకు వచ్చిన వెంటనే మనం కూడా అందరి దగ్గరికి వెళ్ళి చాలా సంతోషంగా ఉండవచ్చు, మన బిడ్డని చూసుకొని మనం కూడా చాలా సంతోషంగా ఉండొచ్చు అని చెప్పేసి అయితే మల్లీతో అంటూ ఉంటాడు. ఇంతలో గౌతమ్కి అయితే ఫోన్ కాల్ వస్తూ ఉంటుంది. అది చూసిన గౌతమ్ అయితే ఏంటి అమ్మ ఇప్పుడు ఫోన్ చేస్తుంది అని చెప్పేసి అయితే పక్కకు వస్తూ ఉంటాడు. ఏంటమ్మా ఇప్పుడు ఫోన్ చేసావని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే ఏంట్రా కడుపుతో ఉన్న నా కోడలు అయితే కనిపించడం లేదు, నువ్వు కూడా ఇప్పుడు కనిపించడం లేదు, మీ ఇద్దరు నాకు కనిపించకపోతే నాకు ఎలా ఉందో తెలుసా, చాలా బాధగా ఉంది, మీ ఇద్దరు ఎక్కడికి వెళ్ళిపోయారో ఏమయ్యారో కూడా నాకు అర్థం కావటం లేదు, నా కోడలు ఎలా ఉందో ఇప్పుడు ఎక్కడ ఉందో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే నీ కోడలు నా దగ్గరే ఉందమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళమ్మ అయితే ఒకసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది.